స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పాత పద్ధతిలోనే అమలు చేయనుందా? పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోనుందా? పరిణామాలు పసిగట్టే కాంగ్రెస్ బీసీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారా? దీంతో బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నారా? న్యాయ నిపుణుల సలహా తీసుకున్న మంత్రుల కమిటీ తేల్చిందేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. బీసీ రిజర్వేషన్ల కోసం నానా హంగామా చేసి చివరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ లాగా లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేయాలని నిర్ణయించారట. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ బీసీ నేతలు అంతా ఒక్కటై ప్రభుత్వ పరంగానే బీసీ రిజర్వేషన్ల పెంపును అమలు చేయాలని పట్టుపడుతున్నారు. దీంతో మంత్రుల కమిటీ వేసింది పీసీసీ. మంత్రుల కమిటీ న్యాయ సలహా తీసుకుని తుది నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. ఎలాగైనా ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు అమలు చేస్తేనే బీసీలు కాంగ్రెస్ ను నమ్ముతారని, లేకపోతే వ్యతిరేకత వస్తుందని అంటున్నారు బీసీ నేతలు. ఇంత చేసి రిజర్వేషన్లు అమలు చేయకుండా చేతులు ఎత్తివేస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారట. అయితే బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ పరంగా జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా లీగల్ గా జీవో నిలవకపోతే అంతిమంగా పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేసి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు.